మోడల్ పేపర్ 11 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఈ క్రింది వానిలో కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. పిసి మహలనోబిస్ జాతీయ ఆదాయం లెక్కించుటకు ఒక ప్రత్యేక ప్రభుత్వ గణాంక సంస్థ ఉండాలని సిఫారసు చేశారు. బి. సిఎస్ఓ గణాంకాలను శ్వేతపత్రం అంటారు. సి. ప్రస్తుతం నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ పేరుతో విడుదల చేస్తుంది. డి. కేంద్ర గణాంక సంస్థను 1951లో ఏర్పాటు చేశారు. ఆన్సర్ పైవన్నీ సరైనవే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయబడడం జరిగింది. ఆన్సర్ 7.3%. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.3% వృద్ధి చెందుతుందని అంచనా వేయడం జరిగింది. ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో లభించే వనరులను సద్వినియోగం చేయడం ద్వారా వస్తువుల సేవల సగటు ఉత్పత్తిలో నిరంతర పెరుగుదలను తెచ్చే ప్రక్రియే ఆర్థిక అభివృద్ధి అవుతుందని నిర్వచించిన వారు ఎవరు? సుమన్ కే ముఖర్జీ. ఆన్సర్ సుమన్ కే ముఖర్జీ. ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో లభించే వనరులను సద్వినియోగం చేయడం ద్వారా వస్తువుల సేవల సగటు ఉత్పత్తిలో నిరంతర పెరుగుదలను తెచ్చే ప్రక్రియ ఆర్థిక అభివృద్ధి అవుతుందని నిర్వచించిన వారు సుమన్ కే ముఖర్జీ. నర్క్స్ చెప్పిన సంతులిత వృద్ధి వ్యూహం ఏ సిద్ధాంతాన్ని పోలి ఉంది? నర్క్స్ చెప్పిన సంతులిత వృద్ధి వ్యూహం ఏ సిద్ధాంతాన్ని పోలి ఉంది అంటే ఆన్సర్ బిగ్ పుష్ సిద్ధాంతాన్ని పోలి ఉంది. ఈ కింది వానిని జతపరచండి. ఆన్సర్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ 1956. ఆర్బీఐ కనీస నిల్వల పద్ధతి అమలు సంవత్సరం 1957. ఎస్బీఐ 8 బ్యాంకులను అనుబంధ బ్యాంకులుగా గుర్తించిన సంవత్సరం 1959. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ఎన్ఏఎఫ్ఈడి ఏర్పాటు 1958. ఈ క్రింది స్టేట్మెంట్లో సరళీకృత ఆర్థిక విధానంను సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఈ క్రింది స్టేట్మెంట్లలో సరళీకృత ఆర్థిక విధానమునకు సంబంధించి సరైనవి. ఏ. సరళీకృత ఆర్థిక విధానం ప్రధాన ఆశయం ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన కఠినతరమైన పారిశ్రామిక లైసెన్స్ విధానం ఎంఆర్టీపీ, ఎఫ్ఈఆర్ఏ మొదలగు చట్టాల నిబంధనలను సరళీకృతం చేసి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం. బి. ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ అవి స్వేచ్ఛా వాతావరణంలో విధాన నిర్ణయాలు తీసుకొని అవి ఉత్పాదకతను పోటీతత్వాన్ని పెంపొందించడానికి అవకాశాలు కల్పించడం. ఏబి రెండు సరైనవే. ఈ క్రింది వానిలో 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించిన పథకాల యొక్క జతను గుర్తించండి. పథకం ముఖ్యోద్దేశం మేక్ ఇన్ ఇండియా, తయారీ రంగంలో భారత్ను అంతర్జాతీయ కేంద్రంగా మార్చడం. బేటీ బచావో బేటీ పడావో, బాలికా విద్యను ప్రోత్సహించడం మరియు లింగ నిష్పత్తిని పెంచడం. సుకన్య సమృద్ధి యోజన, బాలికల పేరు మీద సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను తెరిచి పొదుపును ప్రోత్సహించడం. ఈ నామ్ జాతీయ స్థాయి వ్యవసాయ మార్కెట్. ఈ క్రింది వానిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావం ఏ విధంగా ఉంది? ఈ క్రింది వానిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ ప్రభావం ఈ క్రింది విధంగా ఉంది. ఆన్సర్లు ఏ. 1991లో ప్రపంచ ఎగుమతులలో భారతదేశం వాటా 0.53% ఉంటే 2013లో 1.7%కు పెరిగింది. బి. డిసెంబర్ 29, 2023 నాటికి భారతదేశపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు $623.2 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్నాయి. సి. ప్రపంచీకరణ వల్ల ఉద్యోగ పరిస్థితి క్షీణించడం జరిగింది. ఏబిసి అన్ని సరైనవే. నీతి ఆయోగ్ సంస్థాగత నిర్మాణంలో సరైన అంశాన్ని గుర్తించండి. నీతి ఆయోగ్ సంస్థాగత నిర్మాణంలో సరైన అంశాలు ఇవన్నీ ఆన్సర్లే. నీతి ఆయోగ్ 3 అంచెల వ్యవస్థ కలిగి ఉంది. దీనికి ప్రధానమంత్రి అధిపతి, 4 కేంద్ర మంత్రులు ఎక్స్ ఆఫీసియో సభ్యులుగా వ్యవహరిస్తారు. 1 కంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలు చూడటానికి ప్రాంతీయ మండళ్లు ఉంటాయి. ఆర్థిక సంస్కరణలో భాగంగా పరిశ్రమలకు లైసెన్సులను ఎత్తివేసిన సంస్కరణలు ఏవి? ఆన్సర్ మొదటి తరం సంస్కరణలు 1991 నుంచి 2001 వరకు.
ఆర్థిక సంస్కరణలో భాగంగా పరిశ్రమలకు లైసెన్సులను ఎత్తివేసిన సంస్కరణలు మొదటి తరం సంస్కరణలు 1991 నుంచి 2001 వరకు. దేనిని చెల్లించడం ద్వారా రుణ ఒప్పందాలు పరిష్కారం అవుతాయో, దేనిని సాధారణ కొనుగోలు శక్తి నిల్వ చేయడం అవుతుందో అదే ద్రవ్యం అని నిర్వచించిన ఆర్థికవేత్తలు ఎవరు? ఏ. సెలిగ్మన్ వాకర్, బి. రాబర్ట్సన్, మిల్టన్ ఫ్రీడమ్, సి. జేమ్ కీన్స్. ఆన్సర్ జేమ్ కీన్స్ మాత్రమే. జేమ్ కీన్స్ మాత్రమే నిర్వచించాడు. ఏమని? దేనిని చెల్లించడం వల్ల రుణ ఒప్పందాలు పరిష్కారం అవుతాయో, దేనిని సాధారణ కొనుగోలు శక్తిగా నిల్వ చేయడం అవుతుందో అదే ద్రవ్యం అని నిర్వచించిన వ్యక్తి జేఎం కీన్స్. ఈ క్రింది వానిలో కరెన్సీ నోట్ల రద్దు యొక్క లక్ష్యం ఏది? ఈ క్రింది వానిలో కరెన్సీ నోట్ల రద్దు యొక్క లక్ష్యం ఏది? ఏ. నల్లధనాన్ని వెలికితీయడం, బి. ఉగ్రవాదులకు చేరే నిధులను అడ్డుకోవడం, సి. దొంగ నోట్లను చలామణిలో నుండి తొలగించడం, డి. కరెన్సీ పేపర్ మిగులుదల కోసం. ఆన్సర్ ఏ, బి, సి మాత్రమే. లక్ష్యం కరెన్సీ పేపర్ మిగులుదల అనేది నాట్ కరెక్ట్ ఆన్సర్ కాదు. ఈ కింది వానిలో ద్రవ్య సప్లై నిర్ణయకాలలో సరి అయినవి ఏవి? ఈ క్రింది వానిలో ద్రవ్య సప్లై నిర్ణయకాలంలో సరైనవి ఏవి? ఇప్పుడు నేను చదువుతున్నవన్నీ ఆన్సర్లే. ఈ క్రింది వానిలో ద్రవ్య సప్లై నిర్ణయకాలంలో సరైనవి: ద్రవ్య ఆధారం, ద్రవ్య గుణకం, రిజర్వ్ నిష్పత్తి, కరెన్సీ నిష్పత్తి, బ్యాంక్ ద్రవ్యంపై విశ్వాసం, టైమ్ డిపాజిట్ నిష్పత్తి, ద్రవ్య విలువ, వాస్తవ ఆదాయం, వడ్డీ రేటు, ద్రవ్య విధానం, కాల పరిస్థితులు. ఈ క్రింది వారిని జతపరచండి. ఆన్సర్ చిత్రం కరెన్సీ నోటు. రాణి కి వావ్ కరెన్సీ నోటు 100 రూపాయలు. సాంచి స్తూపం కరెన్సీ నోటు రూపాయలు 200. ఎర్రకోట కరెన్సీ నోటు రూపాయలు 500. మంగళయాన్ కరెన్సీ నోటు రూపాయలు 2000. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో పరపతి అందించడం వల్ల ద్రవ్య సరఫరాను పెంచవచ్చునని సూచించిన కమిటీ ఏది? ఆన్సర్ సుఖ్మై చక్రవర్తి కమిటీ. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో పరపతి అందించడం వలన ద్రవ్య సరఫరాను పెంచవచ్చునని సూచించిన కమిటీ సుఖ్మై చక్రవర్తి కమిటీ. 2023 జూన్ నాటికి లోకల్ ఏరియా బ్యాంకుల యొక్క శాఖల సంఖ్య మరియు బ్యాంకుల సంఖ్య ఎంత? 79.2. అంటే 2023 జూన్ నాటికి లోకల్ ఏరియా బ్యాంకుల సంఖ్య 79, శాఖల సంఖ్య 2 మాత్రమే. ఈ క్రింది వానిలో సర్ఫేసీ చట్టం గురించి సరైన అంశాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో సర్ఫేసీ చట్టం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటే ఇప్పుడు నేను చదువుతున్న ఆన్సర్లే. 2002లో ఈ చట్టం చేయబడింది. రుణాలు మంజూరు చేసే సమయంలో బ్యాంకులు రుణ గ్రహీతల నుండి పొందిన సెక్యూరిటీలను వేలం వేయడానికి ఈ చట్టం వీలు కల్పించింది. రుణ వసూలు ట్రిబ్యునల్లు ఈ చట్టాన్ని అమలు చేశాయి. 2021-22 షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు వసూలు చేస్తున్న బాకీ మొత్తంలో 30.5% ఈ చట్టం ద్వారా వసూలయ్యింది. 2020 ఏప్రిల్ 1న ఏ ప్రభుత్వ బ్యాంకులు విలీనం అయ్యాయి? 2020 ఏప్రిల్ 1న ఏ ప్రభుత్వ బ్యాంకులు విలీనం అయ్యాయి? ఆన్సర్లు చదువుతున్నాను. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్లస్ ఓబీసీ ప్లస్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ ఏబిఎన్ ప్లస్ కార్పొరేషన్ బ్యాంక్. కెనరా బ్యాంక్ ప్లస్ సిండికేట్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్ ప్లస్ అలహాబాద్ బ్యాంక్. ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏబి 2 ఆన్సర్లే. చదువుతున్నాను. 2024-25 సంవత్సరం బడ్జెట్ అంచనాలలో మొత్తం వ్యయం 47,05,768 కోట్ల రూపాయలు. ఇందులో మూలధన వ్యయం 11,1111 కోట్ల రూపాయలుగా ఉంది.
బి. స్థూల జాతీయోత్పత్తిలో మూలధన వ్యయం శాతం 2010-23 మధ్య కేవలం 1.5 నుండి 1.9 మధ్యనే ఉంది. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్: కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల రకాలు 12, రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నుల రకాలు 18, పన్ను రాబడుల రకాలు 2. 2024-25 బడ్జెట్లో ప్రత్యక్ష మరియు పరోక్ష పన్ను రేట్లలో మార్పు ఏ విధంగా ఉంది? 1 4 వంతులు, 2 రెట్టింపులు, 3 మధ్యస్థ, 4 ఎలాంటి మార్పు లేదు. ఆన్సర్: ఎలాంటి మార్పు లేదు. 2024-25 బడ్జెట్లో ప్రత్యక్ష మరియు పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ క్రింది వానిలో సూర్యోదయ పథకం దేనిని గూర్చి తెలియజేస్తుంది? ఈ క్రింది వానిలో సూర్యోదయ పథకం దేనిని గురించి తెలియజేస్తుంది అనగా ఆన్సర్ ABC 3 రైట్ ఆన్సర్లు చదువుతున్నాను. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. 2024-25 బడ్జెట్లో సౌర విద్యుత్ రంగానికి గతంలో కంటే 48% ఎక్కువ వ్యయాన్ని కేటాయించారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ ఆదాయంలో ఎంత శాతం వ్యవసాయ రంగం నుంచి లభిస్తుంది? ఆన్సర్: 20%. జాతీయ ఆదాయంలో 20% వ్యవసాయ రంగం నుంచి లభిస్తుంది. 10వ పంచవర్ష ప్రణాళిక అంచనాల ప్రకారం ఎగుమతుల విలువలో వ్యవసాయ రంగం ఎగుమతుల విలువ ఎంత శాతంగా ఉండేది? ఆన్సర్: 14.70%. 14.70% 10వ పంచవర్ష ప్రణాళిక అంచనాల ప్రకారం ఎగుమతుల విలువలో వ్యవసాయ రంగం ఎగుమతుల విలువ ఉండేది. 14.70%. 2021-22 ప్రకారం వేరుశనగ పంటల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్: గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు. ఈ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. వేరుశనగ పంటల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు. జాతీయ విత్తనాల కార్యక్రమంలో భాగంగా జాతీయ విత్తన పథకంను ఏ సంవత్సరంలో 3 దశలుగా అమలు చేయబడింది? ఏ సంవత్సరాల్లో జాతీయ విత్తన కార్యక్రమంలో భాగంగా జాతీయ విత్తన పథకంను ఏ సంవత్సరంలో 3 దశలుగా అమలు చేయబడిందంటే 1977-78, 1978-79, 1990-91. ఆన్సర్లు ఈ 3 ఆన్సర్లే. ఈ క్రింది వానిలో కృషి ఉడాన్ పథకం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లు చదువుతున్నాను. ABC 3 రైటే. ఈ పథకం ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులను త్వరితంగా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేర్చడానికి. బి. జాతీయ మరియు అంతర్జాతీయ మార్గాల్లో కార్గో విమానాలు నడపడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సి. ఈ పథకం ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలు మరియు గిరిజన జిల్లాల్లోని రైతులకు సేవలు అందించడంలో దృష్టి కేంద్రీకరించింది. కృషి ఉడాన్ పథకం గురించి సరైన వాక్యాలు ఇవన్నీను. ఈ క్రింది వానిని జతపరచండి. ఆన్సర్లు: అప్లై న్యూట్రిషన్ పథకం ANP అనేది 1963లో ఏర్పడింది. ప్రత్యేక పోషకత్వ కార్యక్రమం అనేది 1970లో ఏర్పడింది. సమీకృత పిల్లల అభివృద్ధి సేవల పథకం 1975లో ఏర్పడింది. మధ్యాహ్న భోజన పథకంను PM పోషణ్ కార్యక్రమంగా పేరు మార్చిన సంవత్సరం 2021. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ABC 3 సరైనవే. ఆన్సర్లు: మేక్ ఇన్ ఇండియా 27 రంగాలపై దృష్టి కేంద్రీకరించింది. గ్లోబల్ ఇన్నోవేషన్ భారత్ ర్యాంక్ 2015-16లో 81 ఉండగా 2023లో 40కు చేరింది, అనగా 41 స్థానాలు మెరుగుపడింది. MSMEలకు చేయూతను అందించడానికి మరియు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2020 మే 9న ఛాంపియన్స్ అనే అంతర్జాల వేదికను ప్రారంభించింది. దేశంలో టెలిఫోన్ వాడకంలో 2023 మే 22 నాటికి టెలిఫోన్ సాంద్రత శాతం పట్టణాల్లో ఎంత? ఆన్సర్: 133.81. ఈ క్రింది వానిని జతపరచండి. ఆన్సర్: స్థూల రాష్ట్ర ఉత్పత్తి GSDP, కలుపబడిన స్థూల విలువ GVA,
కలుపబడిన నికర విలువ ఎన్విఏ. తలసరి ఆదాయం పెర్ క్యాపిటా ఇన్కమ్. ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ సాధారణ అమ్మకం పన్ను చట్టంను అమలు చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1957. ఆంధ్రప్రదేశ్ సాధారణ అమ్మకం పన్ను చట్టంను అమలు చేసిన సంవత్సరం 1957. రాష్ట్ర రెవెన్యూ వ్యయం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 1,59,163 కోట్లు ఉండగా 2022-23 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల్లో ఎన్ని కోట్లకు పెరిగింది? ఆన్సర్ 2,05,556 కోట్లకి పెరిగింది. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో సరైన వాక్యాలు ఏబిసి. ఆన్సర్లు 3 కరెక్టే. ఏ. అప్పు వనరుల్లో మార్కెట్ రుణాలు, కేంద్ర రుణాలు, చిన్న పొదుపుల రుణాలు, ఇతర రుణాలు ఉన్నాయి. బి. మార్కెట్ రుణాలు 2017-18లో రూపాయలు 1,31,553 కోట్లు ఉంటే 2023-24లో రూపాయలు 483.008 కోట్ల పెరుగుదల కలదు. సి. 2016 సెప్టెంబర్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక ప్యాకేజీ ప్రకటన. 2017 మార్చి ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు నియమితులైన డిప్యూటీ సోలిసిటర్ జనరల్ ఎన్. హరినాథ్ పదవీ కాలాన్ని ఎన్నేళ్లు పొడిగిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ 3 ఏళ్లు. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి తెలంగాణలోని నార్కెట్పల్లి వరకు ఉన్న రాష్ట్ర రహదారిలో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని భాగానికి ఏ ఎక్స్ప్రెస్ వేగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ వే. రాష్ట్రంలో కూరగాయల విస్తీర్ణం అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ కర్నూలు. రాష్ట్రంలో కూరగాయల విస్తీర్ణం అధికంగా గల జిల్లా కర్నూలు. ఈ కింది వానిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తి పశుగణనాలు మార్కెట్ చట్టం 1966 గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏబిసి. ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తి పశుగణాలు మార్కెట్ల చట్టం 1966 గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి అనగా ఆన్సర్లు చదువుతున్నాను. ప్రతి ప్రకటిత ప్రాంతానికి ఒక మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి మార్కెట్ కమిటీలో 14 మంది సభ్యులు ఉంటారు. పదవీ కాలం 3 సంవత్సరాలు. బహిరంగ వేలం ద్వారా కానీ టెండర్ పద్ధతిలో కానీ వ్యవసాయ ఉత్పత్తి కొనుగోలు, అమ్మకాలు ఏర్పాటు చేయబడతాయి. ఆంధ్రప్రదేశ్ పాల ఉత్పత్తిలో దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 5వ స్థానం. ఆంధ్రప్రదేశ్ పాల ఉత్పత్తిలో దేశంలో 5వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్కు ఉన్న 1,027.58 కిలోమీటర్ల సముద్ర తీరంలో ఎన్ని కిలోమీటర్లు 8.7% కోతకు గురైనట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు? ఆన్సర్ 294.89 కిలోమీటర్లు అనగా 28.7%. మెగా పారిశ్రామిక ప్రాజెక్టుగా పేర్కొనడానికి గల ముఖ్యమైన అంశాలు ఏవి? మెగా పారిశ్రామిక ప్రాజెక్టుగా పేర్కొనడానికి గల ముఖ్యమైన అంశాలు ఏవి? ఆన్సర్లు ఏబిసి. 3 రైట్ ఆన్సర్లే చదువుతున్నాను. ఏ. 2,000 మందికి ప్రత్యేక ఉపాధి కల్పించే ప్రాజెక్టుకు మెగా పరిశ్రమ హోదాను కల్పిస్తారు. బి. ప్రాజెక్టు ప్రణాళిక అభివృద్ధి కాలం మార్గదర్శక స్వభావం స్థానిక అంశాలు సాంకేతికత రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి ప్రాజెక్టు ప్రాముఖ్యత. సి. పెద్ద ఎత్తున ప్రజలకు ఉపాధిని అందించే సామర్థ్యం ఆధారంగా ప్రత్యేక పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా మెగా ప్రాజెక్టులను ప్రభుత్వం తగిన ప్రయోజనాలకు విస్తరించవచ్చు. ప్రపంచ వారసత్వ సాగునీటి నిర్మాణాలను సరిగ్గా జతపరచండి. సంవత్సరం ప్రాజెక్టు 2023 ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది విజయవాడ. 2022 సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గోదావరి నది ధవళేశ్వరం. 2020 కంబం చెరువు కర్నూలు కడప కాలువ సుంకేసుల తుంగభద్ర నది. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లు ఏబిసి. 3 సరైనవే చదువుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్రం కలిగి ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అనగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం కలిగి నవరత్న హోదా పొందిన భారత ప్రభుత్వ సంస్థలు ఆర్ఐఎన్ఎల్, డిసిఐఎల్. ఆర్ఐఎన్ఎల్ రాష్ట్రీయ ఇస్మత్ నిగమ్ లిమిటెడ్. డిసిఐఎల్ అనగా డ్రిడ్జింగ్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2106 రకాల వస్తువులను 195 దేశాలకు ఎగుమతి చేస్తుంది. సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 17వ ప్రాంతీయ కార్యాలయం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను సిబిఎస్ఈ ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఈ క్రింది వానిలో సరైన అంశాలు గుర్తించండి. ఆన్సర్లు ఏబిసిడి అన్నీ సరైనవే. చదువుతున్నాను. 2023 జూన్ చివరగా జిఐ మార్క్ పొందినది ఆత్రేయపురం పూతరేకులు. విశాఖపట్నం పెట్టుబడిదారుల సదస్సు 2023లో సాంప్రదాయేతర హరిత ఇంధనం మరియు విద్యుత్ ఉత్పత్తి రంగంలో ₹9.57 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. సి. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రం. డి. అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. మౌలిక సదుపాయాలు, సులభధర వాణిజ్య విధానాలతో ఉత్పత్తులు, ఆవిష్కరణలు, స్థానిక పారిశ్రామికవేత్తలు, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలతో సుస్థిర సమ్మిళిత వృద్ధిని సాధించాలి అని సూచించినది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023-27. ఈ క్రింది వానిలో పర్యాటక రంగం గురించి సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్లు చదువుతున్నాను. ఏబిసి అన్నీ కరెక్టే. ఏపీడిటిసిని కోహినూర్ ఆఫ్ ఇండియా అంటారు. బి. అత్యధికంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న జిల్లా చిత్తూరు. సి. ఏపీటీడీసీ పర్యాటకులను ఆకర్షించుటకు కమ్యూనిటీ బేస్డ్ ఈసీఓ టూరిజం అను పథకం ప్రవేశపెట్టి ప్రముఖ కేంద్రాల వద్ద అటవీ ప్రాంతాలలో తాత్కాలిక వసతి గృహాల ఏర్పాటు. డి. 2021 విజయవాడలో కనకదుర్గ దసరా నవరాత్రి ఉత్సవ సమయంలో హెలికాప్టర్ ద్వారా ప్రయాణికులకు విహారాన్ని అందిస్తూ హెలి టూరిజం నిర్వహించారు. ఆటోలు, టాక్సీలలో ప్రయాణించే మహిళలకు సురక్షితమైన ప్రయాణం కోసం రూపొందించిన ఏ యాప్ను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు? ఆన్సర్ అభయం. అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఎక్కడ ఉంది? ఆన్సర్ విశాఖపట్నం. ఫేస్బుక్ ప్రవేశపెడుతున్న క్రిప్టో కరెన్సీ పేరేమిటి? ఆన్సర్ లిబ్రా. 14వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం పన్నుల క్షితిజ వాటా నియమాన్ని అనుసరించి ఏ రాష్ట్రం అత్యధిక పన్ను రాబడి వాటాను కలిగి ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యధిక పన్ను వాటా రాబడి కలిగి ఉంది. 14వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం పన్నుల క్షితిజ వాటా నియమాన్ని అనుసరించి ఉత్తరప్రదేశ్ అత్యధిక రాబడి కలిగి ఉంది. పన్ను రాబడి. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధి కల్పనకే నిర్దేశించిన ఎంప్లాయ్మెంట్ ఎష్యూరెన్స్ పథకంను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1993. ఏ కాలాన్ని ప్రణాళిక అనాధికార సెలవుగా గుర్తిస్తారు? ఏ కాలాన్ని ప్రణాళిక అనాధికార సెలవుగా గుర్తిస్తారు? 1990 నుంచి 92 మధ్య కాలాన్ని. వేగంగా, మరింత సమ్మిళితంగా మరియు సుస్థిర అభివృద్ధితో కూడిన అభివృద్ధి సాధించడం అనే ప్రధాన లక్ష్యంగా గల ప్రణాళిక 12వ ప్రణాళిక. వేగంగా మరియు సమ్మిళితంగా మరియు సుస్థిర అభివృద్ధితో కూడిన అభివృద్ధి సాధించడం అనే ప్రధాన లక్ష్యంగా గల ప్రణాళిక 12వ ప్రణాళిక. 10వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం కానిది ఏది? 10వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం కానిది ఏది? 2007 నాటికి అక్షరాస్యత శాతం 75% పెంచడం. 2. 2007 నాటికి 25% భూభాగంలో అడవుల పెంపకం. 3. 2007 నాటికి అన్ని గ్రామాలకు తాగునీరు సౌకర్యం కల్పించుట. 4. 2007 నాటికి సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేయడం. 10వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం కానిది ఆన్సర్ 4. 2007 నాటికి సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేయడం అనేది లక్ష్యం కాదు. కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉద్దేశపూర్వకంగాను సుదీర్ఘ ఆలోచన తర్వాత ఆర్థిక ప్రాధాన్యతలను ఎంపిక చేసుకున్నట్టయే ప్రణాళిక రచన అన్నవారు బార్సబా ఊటన్. కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉద్దేశపూర్వకంగాను సుదీర్ఘ ఆలోచన తర్వాత ఆర్థిక ప్రాధాన్యతలను ఎంపిక చేసుకున్నట్టయే ప్రణాళిక రచన అన్నవారు బార్బరా ఓటన్ కరెక్ట్ ఆన్సర్. కమతాల పరిమాణంలో ఆదాయ పంపిణీలో మార్పులు తద్వారా వ్యవసాయంలో నిర్మాణాత్మక మార్పులు తెచ్చే సాధనమే భూ సంస్కరణ అని తెలిపినవారు ప్రపంచ బ్యాంకు. కమతాల పరిమాణంలో ఆదాయ పంపిణీలో మార్పులు తద్వారా వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులు తెచ్చే సాధనమే భూ సంస్కరణ అని తెలిపినవారు ప్రపంచ బ్యాంకు. నిరంతర ప్రణాళిక కాలంలో ఉపయోగించిన వ్యూహం
ఆన్సర్ గాంధేయ వ్యూహం. ప్రస్తుత ధరల సూచి నుండి ఆధార సంవత్సర ధరల సూచిని తీసివేయగా వచ్చేది ద్రవ్యోల్బణ రేటు. ప్రస్తుత ధరల సూచి నుండి ఆధార సంవత్సరాల ధరల సూచిని తీసివేయగా వచ్చేదే ద్రవ్యోల్బణ రేటు. వాణిజ్య బ్యాంకులు తీసుకున్న రుణాల మీద ఆర్బీఐ వసూలు చేసే వడ్డీని ఏమంటారు? బ్యాంక్ రేటు. వాణిజ్య బ్యాంకులు తీసుకున్న రుణాల మీద ఆర్బీఐ వసూలు చేసే వడ్డీని బ్యాంక్ రేటు అంటారు. మార్గరెట్ మిడ్ తన ఏ పుస్తకంలో మానసిక సాంఘిక అంశాలు ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు? ఆన్సర్ ది పాసింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సొసైటీ. ఈ క్రింది ఏ అంశాలు ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి? ఈ క్రింది ఏ అంశాలు ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి? ఆన్సర్లు ఏ, బి, సి మరియు డి సరైనవే. అవి ఏవనగా మూలధన కల్పన, జనాభా వృద్ధి, శ్రామిక శక్తి, సాంకేతిక అభివృద్ధి. ఈ 4 అంశాలు ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే అంశాలు మూలధన కల్పన, జనాభా వృద్ధి, శ్రామిక శక్తి, సాంకేతిక అభివృద్ధి. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో జరిగే అంతిమ వస్తు సేవల మార్కెట్ ధరలచే హెచ్చిస్తే వచ్చే దానిని ఏమంటారు? ఆన్సర్ మార్కెట్ ధరలలో స్థూల దేశీయ ఉత్పత్తి. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో జరిగే అంతిమ వస్తు సేవలను మార్కెట్ ధరలచే హెచ్చిస్తే వచ్చే దానినే మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి అంటారు. జాతీయ ఆదాయం గణించేటప్పుడు ఈ కింది ఏ అంశాలను మినహాయించవలసి ఉంటుంది? ఏ, పెన్షన్, బి, రోగి మందుల వ్యయం, సి, ఎంపీకే అచ్చే అలవెన్సులు, డి, ప్రభుత్వ రుణంపై వడ్డీ. ఆన్సర్లు జాతీయ ఆదాయం గణించేటప్పుడు పెన్షన్ మరియు ప్రభుత్వ రుణంపై వడ్డీని మినహాయించవలసి ఉంటుంది. ఏ, డి మాత్రమే సరైనవి. ఈ క్రింది వాటిలో అటవీ సంరక్షణ చట్టంకు సంబంధించి సరైన వాక్యములు ఏవి? ఈ క్రింది వాటిలో అటవీ సంరక్షణ చట్టంకు సంబంధించి సరైన వాక్యములు ఏ, బి రెండు సరైనవే. ఏ, 48 నిబంధన ప్రకారం పర్యావరణాన్ని రక్షించి మెరుగుపరచాలి. బి, నిబంధన 51 ప్రకారం సహజ పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఈ క్రింది వాటిలో సరిగా జతపరచిన అంశం ఏది? ఈ కింది వాటిలో సరిగా జతపరచని అంశాలు ఏవి? ఆన్సర్ ఏ, భారత డైనమిక్స్ లిమిటెడ్ 1970, హిందుస్థాన్ కేబుల్ లిమిటెడ్ 1973, రాయలసీమ అభివృద్ధి బోర్డు 1969, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 1950. ఆన్సర్ పైవేవి కాదు. అంటే సరిగా జతపరచిన అంశాలు అంటే పైవేవి కాదు, అంటే పైవన్నీ కూడా సరిగా జతపరిచారు. స్వతంత్రానంతరం మొదటి భూ సంస్కరణల పేరుతో వచ్చిన చట్టం. స్వతంత్రానంతరం మొదటగా భూ సంస్కరణల పేరుతో వచ్చిన చట్టం బీహార్ భూ సంస్కరణ చట్టం. మార్క్స్ అభిప్రాయం ప్రకారం మన దేశంలో జమీందారీ వ్యవస్థ దేనికి ప్రతిబింబం? ఆన్సర్ బ్రిటిష్ భూస్వామ్య వ్యవస్థకు ప్రతిబింబం. మార్క్స్ అభిప్రాయం ప్రకారం మన దేశంలోని జమీందారీ వ్యవస్థ బ్రిటిష్ భూస్వామ్య వ్యవస్థకు ప్రతిబింబం. మన రాష్ట్రంలో రాష్ట్ర ఉత్పత్తి జిఎస్డిపిని గణించేది. ఆన్సర్ ఆర్థిక గణాంక డైరెక్టరేట్. మన రాష్ట్రంలో రాష్ట్ర ఉత్పత్తి జిఎస్డిపిని గణించేది ఆర్థిక గణాంక డైరెక్టర్. ఆర్థిక గణాంక డైరెక్టర్ మన రాష్ట్రంలో రాష్ట్ర ఉత్పత్తి జిఎస్డిపిని గణిస్తారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ క్రమబద్ధీకరణ కమిషన్ ఏపీఈఎల్సి ఎప్పటి నుండి పనిచేస్తుంది? ఆన్సర్ 1999 మార్చి 31. స్వల్ప దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల పంపిణీ ఒకే సంస్థ ఉండాలని సిఫార్సు చేసినది. స్వల్ప దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల పంపిణీ ఒకే సంస్థ ఉండాలని సిఫార్సు చేసినది హజారీ కమిటీ. సహకార సంఘాలను వృత్తుల వారీగా విస్తరించాలని పేర్కొన్న కమిటీ. సహకార సంఘాలను వృత్తుల వారీగా విస్తరించాలని పేర్కొన్న కమిటీ అర్ధనారీశ్వర కమిటీ. అర్ధనారీశ్వర కమిటీ సహకార సంఘాలను వృత్తుల వారీగా విస్తరించాలని పేర్కొన్నారు. గనులను కింది వానిలో పరిగణిస్తారు. గనులను
క్రింది వనరులు పరిగణిస్తారు? 1 వ్యవసాయ రంగం, 2 పారిశ్రామిక రంగం, 3 తృతీయ రంగం, 4 అవస్థాపన సౌకర్యాల రంగం. ఆన్సర్ పారిశ్రామిక రంగం. గనులను పారిశ్రామిక రంగం పరిధిలోకి వస్తుంది. గనులను పారిశ్రామిక రంగంలో పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏరియా నెట్వర్క్ వ్యవస్థ ఏపీ స్వాన్ రాష్ట్ర సచివాలయాన్ని మరియు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను కలుపుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏరియా నెట్వర్క్ వ్యవస్థ రాష్ట్ర సచివాలయాన్ని మరియు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను కలుపుతుంది. 1 డేటా కమ్యూనికేషన్, 2 వాయిస్ కమ్యూనికేషన్, 3 వీడియో కమ్యూనికేషన్. ఆన్సర్ 5 అన్నీను. జీఎస్టీపీలో పారిశ్రామిక రంగం వాటా 2014-15లో 20% ఉండగా 2029-30 నాటికి ఎంత శాతం పెరుగుతుందని విజన్ 2029లో అంచనా వేశారు? ఆన్సర్ 25 నుంచి 28% వరకు. వ్యవసాయ రంగాన్ని ఏ పద్ధతి ద్వారా మదింపు చేస్తారు? 1 ఆదాయ మదింపు పద్ధతి, 2 ఉత్పత్తి మదింపు పద్ధతి, 3 వ్యయ మదింపు పద్ధతి, 4 పైవేవి కాదు. ఆన్సర్ ఉత్పత్తి మదింపు పద్ధతి. వ్యవసాయ రంగాన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా మదింపు చేస్తారు.